ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్లో సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఈవో రాపాక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మాఘమాసం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈరోజు మొదటి ఆదివారం, అలాగే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారి పూజా మహోత్సవాలు మొదలయ్యాయని, వచ్చిన భక్తులకి మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు, అలాగే ఉదయం 10 గంటల నుండి 1500 భక్తుల వరకు అన్న వితరణ చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం ముందు మాఘమాస మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రక్రియలో ఈరోజు మొదటి ఆదివారం రథసప్తమి ఆదివారం రోజున స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 4 గంటలకి స్వామివారి యొక్క అర్చన సుప్రభాత సేవతో ప్రారంభమై 5 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భక్తులు అనేక ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి దేవాలయానికి వచ్చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు శ్రీ స్థానిక శాసనసభ్యులు పంతో నానాజీ గారు మరియు దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు, మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ డిఓ డిసి గారి యొక్క ఆదేశాల మేరకు భక్తులకు అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయమని, భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా వారికి ఎప్పటికప్పుడు మంచినీటి సౌకర్యం, అదేవిధంగా చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, యాత్రికులకు మజ్జిగ, అదే కాకుండా ఉచిత ప్రసాద వితరణ, అదే కాకుండా 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులందరికీ కూడా భోజన వసతి సుమారు 15,000 మందికి దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది సాయంత్రం 8 గంటల దాకా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. అంబేద్కర్ కోనసీమలో ఆయనవెల్లిలో ప్రసిద్ధిగాంచిన ఆదిగణపతి స్వయంభూ క్షేత్రం ఆయనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం రథసప్తమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ మహిమకు ఆకర్షితులై ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యకు విఘ్నాలు తొలగించే గణనాథుని ఆశీస్సులుగా పెన్నుల ప్రసాదం, భక్తుల విరాళాలతో సమకూర్చిన కలములను రథసప్తమి పర్వదినాన విద్యార్థులు భక్తులకు ప్రసాదంగా స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి అడూరి లక్ష్మణ్ తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దయచేసి మహిళలందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈరోజు ఇంకొక విషయం మర్చిపోయాను. దయచేసి ఇక్కడ పాత ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీ కేవైడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 18 కోట్ల రూపాయల ఏదైతే టీఎఫ్ఐ ద్వారా సాంక్షన్ చూపించుకొని ఈరోజు మనం 18 కోట్ల పనులు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మనం చేసుకుంటూ అదే రైతులకు మా జిల్లా అగ్రికల్చర్ మా కుమార్ నాయకులు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఆ రైతులకు ఆదాయం వాళ్ళు కూడా కొంతమంది పర్యావరణ జరుగుతుంది అని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఏదైతే 18 కోట్ల 70 లక్షల రూపాయలు ఈ మున్సిపల్ అభివృద్ధి కోసం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి చెప్పడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన బాల ఇంద్రజాలికుడు రుషిత్
తన చిన్న బైక్పై పర్యావరణంపై ర్యాలీ సందర్శకులలో అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీ నిర్వహించాడు. అనంతరం పర్యావరణాన్ని కాపాడడానికి క్లాత్ బ్యాగుల్ని వినియోగించాలని 76వ రిపబ్లిక్ డే దినోత్సవం పురస్కరించుకొని 76 క్లాత్ బ్యాగులను పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా రుషిద్ చేసిన ఈ సమాజహిత కార్యక్రమాన్ని పర్యాటకులు చూసి అభినందించారు. తీసుకో. క్లాత్ బ్యాగ్లు పంపిణీ చేశాం. కద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట గ్రామం నుండి హొంద్యాల గ్రామానికి పోవు నక్కలవంపు రహదారిపై మినీ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 1,70,18,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో శనివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణమ్మ మీడియా ముందు మాట్లాడారు. ఉంద్యాలకు వయా నక్కల వంపు నుంచి ఈ యొక్క బ్రిడ్జ్ని హై లెవెల్ బ్రిడ్జ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. సో ఎన్నో రోజుల నుంచి కూడా ఈ బ్రిడ్జ్ రావాలని ఈ ప్రాంత వాసులంతా ఎదురు చూస్తున్నారు. దాదాపు 10,000 మందికి ఈ బ్రిడ్జ్ పూర్తయితే 10,000 మందికి ఇది బెనిఫిట్ అవుతుంది. 10,000 మంది లోకల్ వాళ్ళకే కాకుండా ఈ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రిడ్జ్ నుంచి లబ్ధి జరుగుతుంది. అటు PMGSY నుంచి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. నిర్మల్ జిల్లా గర్వించదగ్గ చరిత్రను, వారసత్వ సంపదను, కళా వైభవాన్ని చాటి చెబుతూ గత 6 రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన నిర్మల్ ఉత్సవాలు శనివారం నాటితో ఘనంగా ముగిశాయి. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన ఈ సంబరాలు నేటి ముగింపు వేడుకల్లో జనసందోహం మధ్య ముగిశాయి. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, చివరి రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ కళాకారుల ప్రదర్శనలు, జానపద నృత్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి.
పంజాగుట్టలో ఒక కాలేజ్లో డ్రగ్స్ కలకలం. డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డ 5 విద్యార్థులు. 10 గ్రాముల MDMA స్వాధీనం. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద 5 అదుపులోకి తీసుకున్న పోలీసులు. 5 విద్యార్థులు ఒకే కాలేజ్కు చెందిన వారిగా గుర్తింపు. బంగారుపాలెం మండలంలో 16వ నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల డిప్యూటీ తహసీల్దార్ కె బాబు నాయకత్వం వహించగా గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు, ఎన్నికల విభాగానికి సంబంధించిన సిబ్బంది విస్తృతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీసర్వే తహసీల్దార్, అన్ని గ్రామ రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు, ఎలక్షన్ ఆపరేటర్, అన్ని సూపర్వైజర్లు పాల్గొనగా పోలీస్ శాఖ నుంచి ఏఎస్ఐ మల్లప్ప హాజరయ్యారు. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాలాపూర్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ గో బ్యాక్ అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ నాయకులు గొప్ప సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, నాయకులు మరియు బీజేపీ నాయకుడు, కార్యకర్తలు మరియు ప్రతి ఒక్క హిందువులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి కూడుకొని హిందువులంతా జాగృతం అయితలేరు. వీళ్ళకు చాలా సంబంధం ఉన్నది. బాలాపూర్ జి రాఘవరెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు, భాగ్యనగర గణేష్. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఓటర్స్ డే సందర్భంగా పుల్లల చెరువు తహసీల్దార్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి ఓటర్ల ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, కేజీబీవీ స్టూడెంట్స్, టీచర్స్, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు తమ వంతుగా చేయూతనందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నియోజకవర్గానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు 23,74,000 రూపాయలను చెక్కుల రూపంలో ఆయన అందించిన సందర్భంగా మాట్లాడారు. అనారోగ్యం బారిన పడిన పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకునేందుకు తన నివాసంలోనే ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రాజకీయాలకు అతీతంగా సహాయ నిధి చెక్కులను అందించడం జరుగుతుందన్నారు. మన తాలూకాలో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళందరికీ లబ్ధిదారులకు ఈరోజు చెక్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అది ఒకటే మన పార్టీకి అతతంగా దూరం ఉండి ఎవరికైతే దవాఖానా పోయి మన పైసలు ఖర్చు చేస్తారో వాళ్ళకు సహాయం నిధితోని, ముఖ్యమంత్రి సహాయం నిధితోని డబ్బులు అందించాలని ఒక కోరికలోనే పూర్తి అని ఒక చెక్ ఒక ఫైల్ తీస్తారు. ఆ ఫైల్లో ఎంక్వైరీ అంటే మొత్తం హాస్పిటల్ నుంచి ఆడదాకా టోటల్ ఎంక్వైరీ జరుగుతుంది. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శివకేశవులు ఒకే చోటు ఉండడం విశేషం. స్వయంభూగా వెలిసిన శివలింగం విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మ ఉన్నారు. ప్రతి సోమవారం శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. నిజామాబాద్ నగరం నడిబొడ్డున శైవ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం 1400 ఏళ్ల చరిత్ర గల నీలకంఠేశ్వర ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిశారని ఆలయ ప్రధాన అర్చకులు సుహాస్ శర్మ తెలిపారు.